హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అసలు జిగురే లేకుండా బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలండి. ఇలా శుభ్రమైన క్లాత్ ఒకటి తీసుకోవాలి, ఎక్కడ తడి అనేది లేకుండా తుడుచుకోవాలండి. అలాగే చాకును కూడా ఒకసారి మనం తుడుచుకొని ఇంకా ఒక్కొక్కటి కొద్దిగా పెద్ద సైజులో ఉండాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా ఒక్క బెండకాయ వచ్చేసి ఒక 3 ముక్కలు లేదా 4 కట్ చేయాలండి. అలా అయితే పులుసుకి చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉండిద్దండి. ఈ కర్రీ నేను ఎప్పుడు చేసినా కూడా మా ఇంట్లో చాలా బాగా తినేస్తారండి, జిగురే ఉండదు కాబట్టి. ఇలా వారంలో 2 సార్లు అయినా ట్రై చేయండి. అలాగే బెండకాయలన్నీ మనము ఇలా తరిగి పెట్టుకోవాలండి. టొమాటోలు పెద్ద సైజు ఒక 3 కాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ కూడా అలాగే సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు తింటే చాలా మంచిదండి. చిన్నపిల్లలకైతే మ్యాక్స్ వస్తాయని చెప్పి ఏదో చిన్న అపోహలాగా ఉండిద్దండి. అలాగే మన స్టవ్ వెలిగించి చిన్న డేక్షా కూడా పెట్టుకోవాలండి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలపాలండి. ఇలా ఫస్ట్ బెండకాయ వేస్తే జిగురు అనేది అంతా పోయిద్దండి. వెంటనే టమాటాలు వేసుకోవాలండి. నేనైతే ఈ కర్రీని ఎప్పుడైనా చేస్తే మా ఇంట్లో మా మామయ్య గారు చాలా బాగా తింటారండి. జిగురే లేకుండా అసలు ఎలా చేస్తావు అని అంటారు. చాలామంది చేస్తే జిగురు వచ్చిద్ది. బెండకాయ అంటేనే అమ్మో బెండకాయ అని భయపడతారు. బాగా జిగురు ఉండిద్దని అసలు ట్రై చేయరు, తినరు, ఇష్టపడరు మెయిన్. చూడండి, బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇలా చేస్తే అస్సలు జిగురే ఉండదండి. మా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు పడితే అప్పుడు ఈ కర్రీ చేసిద్ది. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం అండి. పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ పట్టిద్ది. తగినంత ఉప్పు వేసుకోవాలి. మీకు ఉప్పు సరిపోతే ముందు కొంచెం వేసుకోవాలి, మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా వేసుకోండి. బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ నేను చింతపండు పులుసు వేసినప్పుడు వీడియో ఆన్లో లేదండి, కాబట్టి సరిపడా చింతపండు పులుసు వేసుకోవాలి. కొంచెం నిమ్మ సైజు చింతపండు కలిపి పోసానండి. మొత్తం పులుసు వేస్తే పులుపు అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను. మూలగా మనకి తగినంత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి చూద్దామండి. చూడండి, కర్రీ చాలా బాగా ఉడికిపోయింది. ఆ పులుపు అంతా ముక్కలకు పట్టింది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. ఏ కూరలో నేను కొత్తిమీర కదండి టేస్ట్ ఇచ్చేది. అంతేనండి, అయిపోయిందండి. ఇది నా స్టైల్లో నేను చేసిన రెసిపీ అండి. మీరు ఎలా చేస్తారో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.